అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే చెడి బ్రతికిన వాళ్ళకి బ్రతికి చెడిన వాళ్ళకి తేడాలండి. చెడి బ్రతికిన వాళ్ళు బ్రతికి చెడిన వాళ్ళు అని అంటే, బ్రతికి చెడిన వాళ్ళు అని అంటే ఒకప్పుడు బాగా బ్రతికి 10 మందికి సాయం చేస్తూ 10 మందికి పని ఇప్పిస్తూ 10 మందికి పెట్టిన వాళ్ళని బాగా బ్రతికిన వాళ్ళు. ఒకవేళ వాళ్ళ కర్మఫలం ఏదో బాగలేక ఏకడమ్మున లోగా వాళ్ళ సంసారము పడిపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని బ్రతికి చెడిన వాళ్ళు అని అంటారు. చెడి బ్రతికిన వాళ్ళు అని అంటే ఏమీ లేక సడన్గా సంపద వచ్చిన వాళ్ళని. సడన్గా సంపద వస్తే అలాంటి వాళ్ళకి ఏమవుతుంది? మనుషుల్ని లెక్క చేయరు, విర్రవీగుతారన్నమాట. అలాంటి వాళ్ళు చెడి బ్రతికిన వాళ్ళు అనేసి తేడా. ఒకరోజు ఒక ఊర్లో అలా రాజుగారు ఏలే ఒక ప్రజలందరినీ బాగోగులు చూసుకోవటానికి అలా గుర్రం పైన వెళ్తూ ఉన్నాడంట. ఈ సామెత చాలామంది వినే ఉంటారు. చూడండి, ఇలా ప్రజల మధ్యలోకి అలా ఆయన గుర్రం పైన వెళ్తూ బాగోగులు అడుగుతూ వెళ్తున్నాడు ముందుకి. ఆ ఊర్లోకి వెళ్తూ ఉంటే ఒక చింతకాయలు అమ్మేదనమాట. చింతకాయలు చింతకాయలు అమ్ముకుంటూ అనుకుంటూ ఆమె చింతకాయలు అమ్ముకుంటూ వెళ్తుంది. అది చాలా అందంగా ఉందంట. ఆమె అందంగా ఉంది, ఎర్రగా ఉంది. దాని అలా రాజుగారి కళ్ళు ఆమె పైన పడ్డాయన్నమాట. చాలా బాగుంది, నేను పెళ్ళి చేసుకోవాలి ఎలాగైనా అనేసి అనుకున్నాడు మనసులో. మంత్రి గారితో చెప్పారు. మంత్రి గారు వెళ్ళి, ఇలా రాజు ఇలా అనుకుంటున్నాడు మీ గురించి, మీ ఒపీనియన్ ఏంటి? ఇలా చేసుకుంటాడంట మిమ్మల్ని పెళ్ళి అనేసి. ఇంకా రాజుగారే పెళ్ళి చేసుకుంటాడు అని అంటే ఇంకా దాని కళ్ళు ఎంత నెత్తికెక్కుతాయి. ఇంకా రాజుగారే పెళ్ళి చేసుకుంటాడంట. ఓకే అనేసి ఓకే చెప్పేసింది. పెళ్ళి చేసుకున్నాడు రాజుగారు. పెళ్ళి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సరదాగా అలా ఆయన గుర్రం పైన ఆ చింతకాయలు అమ్మే ఆమెని ఎక్కించుకొని సరదాగా వెళ్తున్నాడు. విహారయాత్రికి అనమాట. వెళ్తూ ఉంటే బాగా ఎండ పెట్టింది. ఎండ పెడతానే రాజుగారు, నాకు ఎండ పెడుతుంది, కొద్దిసేపు ఎక్కడైనా చెట్టు కింద అట్లా స్టే చేసి వెళ్దాము అనేసి అందంట. ఓకే, ఎండ పెడతా అంది అనేసి అడిగింది కదా, సరే ఎక్కడైనా కొంచెం ముందు వెళ్తే ఏదైనా చెట్టు ఉంటుందేమో, ఆ చెట్టు కింద కొద్దిసేపు ఎండ తగ్గిన తర్వాత చెట్టు కింద ఆపుకొని మళ్ళీ తర్వాత వెళ్దామనేసి చూస్తే ఒక చింత చెట్టు కనిపించిందంట. చింత చెట్టు కనిపించి ఆ చింత చెట్టుకు గుత్తులుగా కాయలు కాసాయంట బాగా. అలా దిగి కొద్దిసేపు ఆ చింత చెట్టు కింద రెస్ట్ తీసుకొని అప్పుడు రాజుగారిని అడిగిందంట. అంటే అది ఒకప్పుడు చింతకాయలు అమ్మేది అయినా కూడా కళ్ళు నెత్తికెక్కే. రాజుగారు, అవేంటి వంకర టింకరగా ఉన్నాయి, ఈ కాయల పేరేంటి అనేసి అడిగిందంట. అంటే అది చెడి బ్రతికినేది. అంటే రాజుగారి దగ్గరికి వచ్చేసరికి అది చింతకాయలు కూడా కనుక్కోలేంత స్టేజ్కి వచ్చింది అని అంటే అది ఎంత కళ్ళు నెత్తికెక్కాయన్నమాట. అలా ఉంటారు. అప్పుడు రాజుగారు చెప్పారంట దానికి, వాటిని చింతకాయలు అంటారు అని. చూడండి ఎంత విచిత్రం. ఏమీ లేని వాళ్ళకి అంత కళ్ళు నెత్తికెక్కితే రాజుగారితో చెప్పించుకుంది అది చింతకాయలు అనేసి. అలా ఉంటారు. ఎంత సంపద వచ్చినా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనే గర్వం అస్సలు ఉండకూడదు. అది ఇచ్చింది ఎవరు? ఫస్ట్ భగవంతుడు ఇచ్చాడు ఆ స్థాయి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది ఇచ్చింది భగవంతుడు అనేసి తెలియదా ఎవరికైనా? అది స్థాయిలు. ఎప్పుడు ఒకరిని విలువనిస్తే, ఎదుటి వాళ్ళకి విలువనిస్తే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, చిన్న వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా, ప్రతి ఒక్కరికి విలువని ఇస్తేనే మనం విలువలు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, బాగా బ్రతికిన వాళ్ళకి, బ్రతికి చెడిన వాళ్ళకి తేడాలు. ఓకే, నమస్తే. సరదాగా చెప్పానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.